హరే కృష్ణ. ఈరోజు మనం మీరు కోపాన్ని ఉపయోగిస్తున్నారా? లేదా కోపం మిమ్మల్ని ఉపయోగించుకుంటుందా? అనే అంశం మీద చర్చిద్దాం. మనం చూడొచ్చు ప్రతిదీ ఆహ్, మనం ఉపయోగించుకోవచ్చు. కొబ్బరి నూనె డబ్బా ఉంది. మనం ఉపయోగించుకుంటాం. దువ్వెన ఉంది. ఉపయోగించుకుంటాం. అలాగే పెన్నుంది. నేను రాయడానికి ఉపయోగించుకుంటాను. అలాగే నాకు అవసరం లేనప్పుడు దాన్ని ఒక చోట పెడతాను పెన్నుని. నాకు అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకుంటాను. అవసరం లేనప్పుడు ఒక చోట పెడతాను. అలాగే స్మార్ట్ ఫోన్ ఉంది మన దగ్గర. ఎవరితో మాట్లాడాలంటే నేను ఉపయోగించుకుంటాను. నాకెవరితో మాట్లాడాలంటే దాన్ని తీసుకొని ఉపయోగించుకుంటాను. ఆ విధంగా ఉపయోగించుకుందాం అని జెప్పి మనం కొనుక్కున్నాం స్మార్ట్ ఫోన్‌లు. కానీ అవి ఒకసారి వ్యసనమైందనుకోండి. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలే గాదు పెద్దలకు గూడా స్మార్ట్ ఫోన్‌ల వ్యసనంగా తయారైందన్నమాట. ఒకాయన పెళ్లయింది, బిజినెస్ ఉంది, పిల్లలున్నారు. ఆన్‌లైన్‌లో ఒక గేమ్‌కి వ్యసనానికి గురయ్యాడనమాట. ఆ వ్యసనానికి గురయ్యి, ఇంట్లో ఒక గదిలో వెళ్లి, లోపల గడియ పెట్టుకొని, ఆ గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. రోజంతా ఇంక అదే పని. బయటకొస్తాడు, గబగబా 4 మెతుకులు నోట్లో పెట్టుకొని తినేసి, మళ్ళీ గదిలోకెళ్ళి గడియ పెట్టుకోవటం. అలా నెలలు, నెలలు గడిపాడనమాట. ఆ వ్యసనం కింద. ఇక చివరికి వాళ్ళొక కౌన్సిలర్‌ని పిలిపిచ్చి ఆయనకి కొంచెం మాట్లాడి, ఆయనకి కొంచెం సహాయం జేశారనమాట. ఆ వ్యసనం నుండి బయటపడటం కోసం. సో, ఈ విధంగా మనం ఉపయోగించుకుందాం అనుకుంటాం. కానీ ఒక్కోసారి అది ఎడిక్షన్‌గా, వ్యసనంగా మారితే మనం దాన్ని ఉపయోగించుకోబోయి అది మనల్ని ఉపయోగించుకుంటుందన్నమాట. ఎలాగైతే సిగరెట్ తాగేవాళ్ళు మొదట దాన్ని ఉపయోగించుకుందామని ఆలోచిస్తారు. మొదట వాళ్ళ ఆలోచన ఏంది? చాలా స్ట్రెస్‌గా ఉంది. ఒత్తిడి, పని ఒత్తిడి ఒక సిగరెట్ తాగితే రిలాక్స్‌గా ఉంటుంది. నేను దాన్ని ఉపయోగించుకుంటానని తీసుకుంటారు. కానీ అది వ్యసనమైందంటే వ్యసనం అవుతుంది. వ్యసనం అయినాకది ఆయన చేతుల్లో ఉండదన్నమాట. సిగరెట్ ఇయన్నీ ఉపయోగించుకుంటూ ఉండండి. నీ అది లేకపోతే బతకలేడు. ఆ విధంగా పరిస్థితి అవుతుంది. అలాగే కోపం గూడా ఉపయోగించొచ్చు మనం. ఎలాగైతే కొబ్బరి నూనెని, డబ్బాని, దువ్వెనని, పెన్నుని మనం ఉపయోగించుకుంటున్నామో, అలాగే కోపాన్ని గూడా ఉపయోగించవచ్చు. ఎలాగైతే అర్జునుడు ఉపయోగించాడు. అర్జునుడు కురుక్షేత్ర యుద్ధం జేశాడు. కోపం లేకుండా యుద్ధం చేయటం కుదరదు. నవ్వుతూ కర్ణుడి మీద బాణాలేయటం అనేది కుదరదు. వాళ్ళిద్దరూ కోపంగా ఒకరినొకరు నిందించుకుంటారు, దూషించుకుంటారు. ఆ కోపంలో ఒకరికి ఒకరు బాణాలేసుకోగలరు. అలాగే హనుమంతుడు ఆయన గూడా కోపాన్ని ఉపయోగించాడు. ఆ కోపాన్ని పెద్ద పెద్ద కొండరాళ్ళు తీసి రాక్షసుల మీదకి ఇసిరేస్తున్నాడనమాట లంకలో. ఆ లంకనంతా దహనం జేసి చూసి రమ్మంటే కాల్చొచ్చారంటారు గదా! ఆయన లంకనంతా దహించేశాడు. అటువంటిది ఆ విధంగా కోపం లేకుండా చేయటం కుదరదది. అలాగే చైతన్య మహాప్రభు ఆయన గూడా కోపాన్ని ఉపయోగించారు. ఎప్పుడైతే జగాయి, మదాయి వాళ్ళు కళ్ళు ముంతలతో కళ్ళు తాగి రోడ్డు మీద పడుంటే, నిత్యానంద ప్రభు వెళ్లి, "ఎందుకు మీ జీవితం మీకింత మంచి బ్రాహ్మణ జీవితం దొరికింది. ఎందుకు దీన్ని వృధా చేసుకుంటున్నారు? దయచేసి హరినామ సంకీర్తనం చేయండి. రోజు జపం చేసుకోండి" అని చెబితే వాళ్ళు కోప్పడ్డారనమాట. కోప్పడి ఆయన ఎమ్మట పడ్డారు. అయినా సరే మళ్ళీ మరుసటి రోజెళ్లి మళ్ళీ ఆళ్ళని బ్రతిమాలారు. "దయచేసి హరినామ సంకీర్తన చేయండి. రోజు జపం చేసుకోండి." ఈసారి కళ్ళు ముంత తీసుకొని నిత్యానంద ప్రభు నుదుటి మీద కొట్టగానే రక్తం కారటం మొదలుపెట్టింది. అది చూసి చైతన్య మహాప్రభు వెంటనే ఆయన సుదర్శన చక్రం తీశారనమాట కోపంతోటి. ఆ సుదర్శన చక్రం చూడగానే వీళ్ళకి భయమేసింది. భయమేసి వెంటనే మేము మళ్ళీ పాపాలు చేయం. మళ్ళీ మేము భక్తి చేస్తామని చెప్పి మారిపోయారు. ఆ విధంగా కోపాన్ని గూడా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా భక్తులని, భగవంతుడిని ఎవరైనా దూషిస్తుంటే వాళ్ళ మీద కోపాన్ని ఉపయోగించవచ్చు. కానీ మన పరిస్థితిలో అర్జునుడు, హనుమంతుడు, చైతన్య మహాప్రభు వాళ్ళు భగవంతుడు అలాగే శుద్ధ భక్తులు. చైతన్య మహాప్రభు సాక్షాత్ భగవంతుడు. అర్జునుడు, హనుమంతుడు వాళ్ళు శుద్ధ భక్తులు. వాళ్ళకి తెలుసు.
ఎంత మేరకు ఉపయోగించాలి? ఏ విధంగా ఉపయోగించాలి? దాని వలన ఎదుటి వ్యక్తి మీద మంచి మార్పు కలుగుతుందనే వాళ్ళకి తెలుసు. కానీ మన పరిస్థితిలో మనం కోపాన్ని ఉపయోగించాలనుకుంటాం కానీ కోపం చేత ఉపయోగించబడతాం మనం. కోపమే మనల్ని ఉపయోగించుకుంటుంది. ఎలాగైతే స్మార్ట్ ఫోన్‌లు ఈ రోజుల్లో మనుషులను ఉపయోగించుకుంటున్నాయి. అలాగే ఈ కోపం గూడా మనల్ని ఉపయోగించుకుంటుందన్నమాట. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి దీని గురించి. ఓకే. మీకు కొన్ని ప్రశ్నలు. మనకి ఏ ఏ సందర్భాల్లో కోపం వస్తుంది? ఎవరన్నా అనుకో చెయ్యొద్దన్న పని చేసినప్పుడు ప్రభుజీ. ఓకే. అనుకున్నది అవి సక్సెస్ అవ్వనప్పుడు కూడా కోపం వస్తది కదా ప్రభుజీ. హ్మ్. ఇంకా? మనల్ని ఎవరన్నా ఒక మాట అన్నప్పుడు. హ్మ్. ఇంకా? హరే కృష్ణ. చెప్పండి కవితా మాతాజీ. ఎవరైనా మన మాట పట్టించుకోకుంటే కూడా కోపం వస్తది ప్రభుజీ. మన మాటను ఎవరన్నా మనల్ని ఒక మాట అన్నా కోపమొస్తుంది. మన మాటను పట్టించుకోకపోయినా కోపమొస్తుంది. వెరీ గుడ్. ఇంకా ఎవరైనా ఇప్పుడు వరకు చెప్పినవి కాకుండా వేరేదేదైనా ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. జరగని విషయాన్ని జరిగినట్టు చెప్తున్నా కోపం వస్తుంది ప్రభుజీ. ఓకే. జరగని అబద్ధాలు విషయాన్ని చెప్తున్నా కోపం. అబద్ధాలు చెప్తున్నా కోపం వచ్చింది. ఏంది? ఎదుటి వాళ్ళు అబద్ధాలు చెప్తున్నా కోపం వచ్చింది. ఓకే. ఓకే. థాంక్ యూ. ఈ విధంగా మీరందరూ చెప్పినయి చాలా కరెక్ట్‌గా చెప్పారు. నేను అవే వివరిస్తున్నాను. సో, ఈరోజు మనం కోపం ఎందుకొస్తుంది? కోపం ఎందుకు ప్రమాదకరం? జీవితం పట్ల అనుకూల మరియు ప్రతికూల దృక్పథం. కోపాన్ని ఎలా అధిగమించాలి? ఎప్పుడు కోపం చూపించవచ్చు? వీటిలో ఎంతవరకైతే అంతవరకు చూద్దాం. మిగతావి తర్వాత క్లాస్‌లో చూద్దాం. ఈ కోపం అనేది క్షణిక కాలపు ఉన్మాదం అన్నమాట. కొంచెం సమయమే ఉంటుంది. ఆ సమయంలో నియంత్రించుకోలేం. అందుకే చెబుతారు వాచో వేగం మనసా క్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదరోపస్థ వేగం. ఈ వేగాలు ఈ 6 ఎవరు నియంత్రించుకుంటే వాళ్ళు ఆహ్, గురువుగా మొత్తం పృథ్వీ మీద అందరిని శిష్యులుగా స్వీకరించుకోవచ్చు. కానీ అంత సులభం కాదనమాట వీటిని నియంత్రించుకోవడం. ఎప్పుడన్నా ఉద్యోగాలు పోయినా, లేకపోతే భార్యాభర్తల మధ్య సంబంధం సరిగా నడవట్లేదు. విడాకులనుకుంటున్నారు. లేకపోతే ఇలా వేరు వేరు పరిస్థితుల్లో ఈ కోపం అనేదొస్తుంది. ఆ సందర్భంలో ఫైట్ ఆర్ ఫ్లైట్. ఫైట్ అంటే నేను చెప్పేది కరెక్టే అని ఎదురుపు నిలబడటం. ఫ్లైట్ అంటే పారిపోవటం. ఈ విధంగా జేస్తారు జనాలు. కాకపోతే ఈ కోపం వల్ల చాలా ప్రమాదకరం. మన అరుగుదల తగ్గిపోతుంది. మనం తింటాము కానీ అరుగుదల ఉండదు. అలాగే శరీరంలో విషతుల్యమైన పదార్థాలు చాలా చేకూరుకుంటాయన్నమాట. వీటన్నిటిని చూద్దాం మనం. మనకు కోపం ఎందుకొస్తుంది? మనం ఒక్కోసారి మనం కోపం వచ్చే పరిస్థితుల్లో ప్రతిస్పందిస్తున్నామా? లేక అతిగా ప్రతిస్పందిస్తున్నామా అని గూడా చూసుకోవాలన్నమాట. ఎక్కడికన్నా వెళ్తున్నారు మీరు. చిలకలూరిపేట వెళ్ళాలి. మార్కెట్ మూసేసే టైం అయింది. కానీ ట్రాఫిక్కు. ఆ సమయంలో ఈ దిక్కుమాలిన ట్రాఫిక్ ఈరోజే వచ్చి చావాలా అని పొద్దుగూకులు దాన్నే తిడుతూ ఉన్నామనుకోండి, అతిగా ప్రతిస్పందిస్తున్నట్టు.
సర్లే ట్రాఫిక్ ఉంటే ఉంది. అంటే ఇక మన చేతుల్లో లేదు గదా! అది. మన చేతుల్లో ఉన్నది మనం చేశాము. దాన్ని చేయగలిగిందేమీ లేదు. పొద్దుగూకులు దాన్ని తిట్టే బదులు, ఆ జపమాల చేతిలో ఉంటే, ఆ జపమాల తీసుకొని కొంచెం జపం చేసుకుంటూ వెయిట్ జేయటం. అంతకు మించి చేయగలిగేదేం లేదు. కోప్పడి గూడా సాధించేదేం లేదు. అలాగే మొత్తం చివరి నిమిషంలో ఏదైనా పనొచ్చిందనుకోండి, మీ వంటంతా అయిపోయింది. మొత్తం కిచెనంతా శుభ్రంగా క్లీన్ జేసి ఆహ్, అక్కడున్న మొత్తం ఆహ్, గిన్నెలు అవన్నీ గూడా తుడిసి లోపల పెట్టేశారు. అన్నీ అయిపోయినియి. వెళ్లి కాసేపు కూర్చొని ప్రశాంతంగా పడుకుందామనో, లేకపోతే ఎక్కడన్నా బయటకెళ్ళి కూర్చుందామనో అనుకుంటున్న సమయంలో భర్తో లేకపోతే ఎవరో వచ్చి చెప్పారనమాట. ఇద్దరు చుట్టాలొస్తున్నారు. వాళ్ళకి అన్నం వండాలి అని చివరి నిమిషంలో చెప్పారనమాట. చెప్పగానే ఆ టైంలో గూడా ఒక రకమైన కోపమొచ్చిద్దనమాట. లేకపోతే ఇంట్లో ఏదో దాచిపెట్టాం ఒక కళ్ళజోడో, లేకపోతే పెన్నో ఒక చోట పెట్టాం. కానీ మరుసటి రోజు ఎతుకుతుంటే కనబడట్లేదది. వెంటనే ఒక్కసారిగా పెద్దగా అరుస్తామనమాట. ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ ఉండనివ్వరు. అసలు ఏం జరుగుతుంది ఈడ ఇంట్లో? పట్టించుకుంటున్నారా లేదా ఎవరైనా అని. పద్మజ గారు మీరు అన్‌మ్యూట్ చేయకండండి. మీరు మ్యూట్‌లోనే ఉండండి. మాట్లాడాలి అప్పుడు అన్‌మ్యూట్ చేయండి. గడ్డం పద్మజ గారు మీరు అన్‌మ్యూట్ చేయగాకండి. మ్యూట్ లో లేదండి. ఇప్పుడు అన్‌మ్యూట్‌లోనే ఉన్నారు. మ్యూట్ చేయండి. ఇకను అలాగే ఉంచండి. సో, ఆ విధంగా ఆహ్, కోపం వచ్చే పరిస్థితులనమాట ఇవన్నీ. లేపోతే ఇందాక మీరు చెప్పినట్టు ఎవరన్నా నిందిస్తే మనల్ని, చెయ్యని తప్పుకి నిందించారనుకోండి. భరతుడిని నిందించినట్టు అందరూ నిందించారు. నువ్వే మీ అమ్మతో కలిసి ఇద్దరు కలిసి రాముడిని అడవికి పంపారు. వశిష్ఠుడు, కౌసల్య, గుహుడు, భరద్వాజముని అందరూ నిందిస్తున్నారు. కానీ భరతుడు కోప్పడలేదు. ఎందుకంటే ఆయన శుద్ధ భక్తుడు కాబట్టి భరతుడు అందరికీ నిదానంగా కూర్చోబెట్టి, నేను రాముణ్ణి చంపడానికి వెళ్ళటం లేదు అడవికి. ఆయన్ని తిరిగి తీసుకురావడానికి వెళ్తున్నానని చెప్పాడు. వాళ్ళందరూ గూడా ప్రశాంతంగా విన్నారు. లేకపోతే కొట్టుకెళ్లారు కొనుక్కుందామని ఏయన్నా వస్తువులు. కానీ చాలామందున్నారు ఆల్రెడీ. వాళ్ళందరూ అయిపోతే గాని మీ మీ వంతు రాదు. అప్పుడు గూడా పాపం వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా మన జీవితంలో నియంత్రణ మనం చాలా విషయాలు నియంత్రించాలనుకుంటాం. ఎవ్వరి జోక్యం లేకుండా డబ్బు, పరిస్థితులు, మన చుట్టూ ఉన్న వ్యక్తులు వాళ్ళందరూ మన నియంత్రణలో ఉండాలనుకుంటాం. కానీ అది జరగదన్నమాట. మా పిల్లలు నా మాట ఇనాల్సిందే. ఆ మాట ఇనకపోతే నాకు కోపమొచ్చిద్ది. ఈ విధంగా రకరకాలుగా అన్ని పరిస్థితులు మన నియంత్రణలో ఉంచాలనుకుంటాం. ఆ నియంత్రణలో లేకపోతే కోపం అనేది వస్తుందన్నమాట. ఏమేంటి అంచనాలు, అభిప్రాయాలు. ఇందాక మీలో ఒకరు చెప్పారు. మన మాట ఎవరన్నా వినకపోతే కోపమొస్తుందని. అవమానించబడటం. మనకు ఎవరన్నా ఒక మాటంటే కోపమొస్తుంది. అలాగే విసుగు. ఈ విధంగా వీటన్నిటిని నియంత్రించాలనుకున్నప్పుడు కోపమొస్తుంది. నా అంచనాల ప్రకారం పనులు జరగడం లేదు. నెరవేరని అంచనాలే కోపానికి కారణం అన్నట్టు. మనంతట మనమే కొన్ని అంచనాలు పెట్టుకుంటాం జీవితంలో. లక్ష్యాలు. ఇది నా లక్ష్యం. మరీ అంత అంచనాలు పెట్టుకోవటం గూడా ఆహ్, మంచిది గాదన్నమాట. మన పరిస్థితి ఏంది? దాని ప్రకారం ఎంత అంచనాలు పెట్టుకోవాలో అంత అంచనాలు పెట్టుకుంటే అది మంచిది. అలాగే అన్నీ నా అభిప్రాయం ప్రకారం జరగాలి అనేది ఇంకొకటన్నమాట. నా అభిప్రాయం ప్రకారం జరగటం లేదు ఏది. నేను ఒకదాన్ని ఉన్నానని తెలుసా లేదా ఇంట్లో? అందరూ ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు గానీ, నా అభిప్రాయం ఎవరు అడగట్లేదు. ఒకవేళ నేను అభిప్రాయం చెప్పినా సరే, దాన్ని పాటించడం లేదు.
అలాగే అవమానించినప్పుడు, మన ఆత్మగౌరవానికి ఎప్పుడన్నా ముప్పు వాటిల్లితే అప్పుడు గూడా కోపమొస్తుందనమాట. ఎవరన్నా ఒక మాటంటే వెంటనే కోపమొస్తుంది. అలాగే విసుగు నుండి గూడా కోపం అనేది పుడుతుంది. ఈ విధంగా వేరు వేరన్నమాట. మనం అర్థం జేసుకోవాలి. మనము నియంత్రికులము కాదు. సో, ఇందాక జూసాం. ఇయన్నీ నియంత్రించాలనుకున్నప్పుడు, కానీ నియంత్రించలేకపోతున్నప్పుడు కోపం అనేదొస్తుంది. మీరిందరు జెప్పినవవే. ఆహ్, మనం కొన్ననుకుంటాం. అవి సాధించలేకపోతే కోపమొస్తుందని జెప్పారు కళ్యాణి గారు. ఎందుకంటే మన అంచనాలవి. మన అంచనాలని మనం నియంత్రించలేకపోతున్నాం. దానివలన కోపమొస్తుంది. అలాగే ఎవరన్నా తిడితే కోపము. మనం నియంత్రించాలనుకున్నాం. అందరూ నన్ను పొగడాలి. అందరూ నన్ను గౌరవించాలి. కానీ వాళ్ళ మీద నియంత్రణ మనకెక్కడుంటుంది? వాళ్ళ నోరు వాళ్ళిష్టం. వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. దాని వలన మనం నియంత్రించలేం. అలాగే అందరూ నా అభిప్రాయం ప్రకారం నడుచుకోవాలి. ఎందుకు నడుచుకుంటారు? ఎవరి ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళందరికీ ఒక పద్ధతుంటుంది. ఆ ప్రకారం వాళ్ళు నడుచుకోవాలనుకుంటారు. మన అభిప్రాయం పట్టించుకోవాలని మనం అనుకుంటాం. కానీ వాళ్ళ మీద మనకు నియంత్రణ లేదు గదా! మన అభిప్రాయాన్ని వాళ్ళు పట్టించుకోవాలని మనం బలవంతం చేయలేం. ఈ విధంగా ఇవన్నీ మనం అర్థం జేసుకోవాలి. భగవంతుడు నియంత్రించేవాడు. మనం కేవలం నియంత్రించబడేవాళ్ళం. నియంత్రించబడే వాళ్ళు నియంత్రించాలనుకుంటే దాని వలన కలిగేదే ఈ కోపం అన్నమాట. కాబట్టి మనం అర్థం జేసుకోవాలి. మమేవాంశో మనమందరం అర్జునుడిలాగా నిమిత్త మాత్రం భవసవ్యసాచి. కృష్ణుడు జెప్పారనమాట. మొత్తం చూడు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శకుని వీళ్ళందరూ గూడా నా కాల రూపంలోకి పరిగెడుతున్నారు. వీళ్ళందరిని నేనెప్పుడో చంపేశాను. నువ్వు చేయాల్సిందల్లా కేవలం నా చేతిలో ఒక పనిముట్టుగా మారు. వీళ్ళందరూ ఆల్రెడీ చచ్చిపోయారు. చచ్చిపోయినోళ్ళని నువ్వు చంపుతున్నావు. ఎలాగైతే చిన్నప్పుడు చిన్న పిల్లలు ఎవరన్నా పెద్దోళ్ళు పాము చంపినాక ఆ చచ్చిపోయిన పాముని ఇంకో 2 కర్రలతోటి, ఇంకో 2 దెబ్బలు కొట్టి మేము చంపాం అనుకుంటాం. సో, అర్జునా నువ్వు చేయాల్సిందదే. నేను ఆల్రెడీ చంపేశాను ఈళ్ళందరిని. నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివయ్యి నువ్వు ఈ పేరు ప్రఖ్యాతలన్నీ తెచ్చుకో. అందుకే మనం అర్థం చేసుకోవాలి. మమేవాంశో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. మనం ఒక చిన్న అంశం మాత్రమే భగవంతుడి యొక్క అంశం. అటువంటి చిన్న అంశమైన మనం నియంత్రించాలంటే అది కుదరదన్నమాట. ఏమని నియంత్రించగలుగుతాం? పెద్ద పెద్ద ప్రధాన మంత్రులే పక్క దేశాలోళ్ళని నియంత్రించలేరు. వాళ్ళ చేతిలో లేదది. అంత పెద్దవాళ్ళైనా సరే. సో, ఎవరమైనా మనం అర్థం జేసుకోవాలి. ఒక మేము భగవంతుడే నియంత్రించగలిగేది. నేను నియంత్రించేవాడిని కాదు. సో, మనందరికీ అర్థం జేసుకోవాల్సింది ఒకటి. భగవంతుడు బాస్. నేనెవరిని? దాస్. అదే లేకపోతే దాసి. ఆడవాళ్ళకైతే, మగవాళ్ళైతే దాస్. మగవాళ్ళకి ఇక్కడ గురువుగారు ఇస్తారనమాట. దీక్ష. నా పేరు శ్రీకాంత్ కృష్ణ దాస్. కృష్ణుడికి దాసుడిని. మరి బాస్ ఎవరు? భగవంతుడు బాస్. ఎలాగైతే హనుమంతుడు రాముణ్ణి మీరు నేను మీకు సేవకుడిని దాస్య రసంలో ఆహ్, పరిపూర్ణత సాధించాడనమాట హనుమంతుడు. ఈ భావన గనుకుంటే వాళ్ళకి ఈ కోపం అనేది ఆహ్, చిన్న చిన్నగా అధిగమించవచ్చు. ఒక రోజులో పోదది. మనకెన్నో సంవత్సరాలున్న స్వభావం ఈరోజు ఇంకొక నెల రోజుల్లో మీలో కోపం లేకుండా ఉంటుందంటే కుదరదది. జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ పద్ధతి ఏదైతే ఈ జపం జేయడం, అలాగే 4 నియమాలను పాటించటం, భగవంతుడి యొక్క మూర్తిని పూజించటం, వీటి ద్వారా తప్పకుండా మార్పనేదొస్తుంది. ఆహ్, సేవా వృత్తి, భోగ వృత్తి కాదనమాట. సేవా వృత్తుండాలి. హనుమంతుడిలాగా సేవ సేవ జేసే వృత్తుండాలి.
అదే భోగం చేసే వృత్తి ఉంటే నేను అనుభవించాలి అనే వృత్తి ఉంటే మనకి ఆహ్, ఇది ఉంటుందన్నమాట. కోపం అనేదొస్తుంది. దాని గురించే భగవద్గీతలో చెప్పారు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్ధి ఏనమిహ వైరినాం. ఈ కామము, క్రోధం అనేవి రజోగుణం నుండి పుట్టినవి. ఇవి నిజమైన శత్రువులు అని తెలుసుకో అర్జున. మనం అనుకోవచ్చు. ఆ పక్కింటి ఆమె నాకు శత్రువు. లేకపోతే ఆ పడమట బజార్‌లో ఉండే ఆమె నా శత్రువు. ఈ విధంగా మనం రకరకాలు అనుకుంటాం శత్రువులు ఎవరెవరని. వాళ్ళందరూ గాదు శత్రువులు. శత్రువులు ఈ కామము, క్రోధము. మరి ఇవెక్కడి నుండి పుట్టినయి? రజోగుణం నుండి పుట్టినయి. ఇవి నిజమైన శత్రువులన్నమాట. అది తెలుసుకుంటే మనం శత్రువులెవరో తెలుసుకుంటే వాళ్ళ మీద యుద్ధం జేయొచ్చు. సో, నిజమైన శత్రువులు ఈ కామము, క్రోధము. ఇవి రజోగుణం నుండి పుట్టినయి. అందుకే మనం వీలైనంత వరకు సత్వగుణంలోకి రావాలి. సత్వగుణంలోకి రావాలంటే సత్వగుణంలో ఉన్న వస్తువులని ఉపయోగించాలి. సత్వగుణంలో ఉన్న ఆహారాన్ని తింటే సత్వగుణంలోకొస్తాం. నేను మాంసాహారం తింటాను, అలాగే నాకు కోపం రాకూడదు అంటే కుదరదనమాట. కొన్నాళ్ళు మనం నటించవచ్చు కోపం రాలేదని. కానీ లోపల లోపల ఆ మార్పనేదుండదు. ఎందుకంటే తమోగుణమైన ఆహారం తిని మనం సత్వగుణంలో లాగా వ్యవహరించాలంటే అది కుదరదు. అలాగే సత్వగుణంలో ఒక సమయం ఉంటుంది. అది పొద్దున్నే. ఆ సమయంలో యాక్చువల్‌గా స్త్రీలకు ఆ ప్రాబ్లమ్ ఉండదు. ఉదయాన్నే నిద్ర లేవటం అనేది. ఎక్కువ మంది వాళ్ళు ఉదయాన్నే నిద్ర లేచి ఆహ్, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి అది ఆ సేవే వాళ్ళని కాపాడుతుంది. ఆ సేవ వల్లనే వాళ్ళు ఉదయాన్నే లేచి బ్రహ్మ ముహూర్త సమయంలో ఆహ్, వాళ్ళు అందుకే ఎక్కువగా ఆధ్యాత్మికం వైపు స్త్రీలు అందుకే మొగ్గు చూపుతున్నారనమాట. మరి ఈ కామం ఎక్కడుంటుంది? ఇంద్రియాల్లో ఉంటుంది, మనస్సులో ఉంటుంది, బుద్ధిలో ఉంటుంది. ఈ 3 ప్లేసుల్లో గూడా ఉండి మన జ్ఞానాన్ని కప్పివేసిద్దనమాట. అందుకే దాన్ని జయించు ఓ అర్జున అని కృష్ణుడు చెబుతున్నారు. అయితే మనం మరి ఎలాగండి ఈ కామం అంటే కామాన్ని వదులుకోవడం? కామాన్ని వదులుకుంటే క్రోధం గూడా పోతుంది. మరి ఎలా అంటే అసమంజసమైన అంచనాలను వదులుకోండి. మనంతటికి మనకి పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోకూడదు. మామూలుగా చెబుతారు చాలామంది, మీరు కలలు గనండి. కలలు గూడా చిన్న చిన్న కలలు గాదు, పెద్ద కలలు గనండి. ఆ కలల్ని సాకారం జేసుకోండి. ఈ విధంగా చెబుతారు. వాళ్ళకేముంది వాళ్ళు చెప్పేసి ఎళ్ళిపోతారు. మనం ఓ పెద్ద కల గనుకుంటాను నేను. ఓ పెద్ద ఆహ్, నాకు 10వ తరగతిలో 60% వచ్చింది. ఇంటర్‌లో 60% వచ్చింది. నేను ఐఐటీలో చదవాలని కలగంటాను. కానీ నా సామర్థ్యం లేదు అని అర్థం జేసుకోవాలన్నమాట. సామర్థ్యం లేనప్పుడు పెద్ద లక్ష్యాలు పెట్టుకొని, ఆ లక్ష్యాలను చేరుకోకపోతే నిరాశ. ఆ నిరాశ ద్వారా ఒత్తిడి ఇయన్నీ వస్తాయన్నమాట. కాబట్టి మన అంచనాలనేవి వాస్తవికతకు దగ్గరలో ఉండాలి. మన పరిస్థితి ఏంది? మన అంచనాలెక్కడున్నాయి? వాస్తవికత ఒక దగ్గరుంది. అంచనాలు చాలా పెద్దగున్నాయనుకోండి. ఆ రెండిటి మధ్యలో చాలా తేడా ఉండిద్ది. ఎంత తేడా ఉంటే అంత ఒత్తిడుండిద్ది మన మీద. ఆ ఒత్తిడి నుండి భయం ఇవన్నీ వస్తాయి. కాబట్టి మనం మన వాస్తవికతకి దగ్గరలో పెట్టుకోవాలి మన అంచనాలన్నీ. మనంతట మనమే నేను అవి సాధిస్తాను, ఇది సాధిస్తానని పెద్ద పెద్ద అంచనాలు పెట్టుకొని అవి సాధించలేకపోతే ఒత్తిడికి గురయ్యి అది మంచిది కాదనమాట. అలాగే విజయం యొక్క సరైన నిర్వచనం ఉండాలి. ఎలాగైతే మన భారతదేశంలో క్రికెట్ చాలా ప్రాముఖ్యత. అందరూ క్రికెటర్లు గనుక వరల్డ్ కప్ గెలిచారంటే వాళ్ళందరికీ ఊరేగింపులు జేస్తారు. వాళ్ళకి దండలేస్తారు. వాళ్ళకి హారతులిస్తారు. వాళ్ళని మొత్తం ఊరేగింపుగా తిరుగుతారు. అదే వాళ్ళు గనక ఓడిపోయారనుకోండి, వాళ్ళ దిష్టి బొమ్మలు జేసి వాటన్నిటిని రోడ్డు మీద తగలబెడతారు.
సో, అర్థం చేసుకోవాలన్నమాట. ప్రతిసారి మనం గెలవడానికి మనమేమన్నా భగవంతులమా? ఒక్కోసారి గెలుస్తాం, ఒక్కోసారి ఓడిపోతాం. సో, మనం భగవంతుడం గాదు గదా! ప్రతిసారి గెలవడానికి. సో, సరైన నిర్వచనం విజయం అంటే ఏంది? మనం పని జేయటం వరకే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మా కర్మ ఫల హేతుర్భుర్మాతే సంగోऽస్త కర్మణి. పని జేయడం వరకే మన యొక్క అధికారం. దాని ఫలితం మీద మనకు అధికారం లేదు అనేది మనం అర్థం జేసుకోవాలి. ఆ పని జేస్తే అదే సక్సెస్. అదే ఫలితం అన్నమాట. ఇంక వేరే ఫలితం గురించి ఆశించొద్దు. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. అది మన కర్మ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా రకరకాల విషయాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించానా లేదా? నిర్వర్తిస్తే ఇంక అంతే అయిపోయినట్టే. ప్రతి ఒక్కళ్ళకి విజయం రావాలంటే ఇప్పుడు క్యాట్ అనే ఒక పరీక్ష ఉంటుంది. ఎంబీఏ చదవాలనుకునే వాళ్ళకి ఐఐఎంలో. అందులో 1,50,000 మంది రాస్తారు ఆ పరీక్ష. వచ్చేది 1000 మందికి. మనం విజయం అంటే ఏంది? ఎవరెవరైతే ఐఐఎంలోకెళ్లారో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ వాళ్ళే సక్సెస్. మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారంటే 1,49,000 మంది ఫెయిల్ అయినట్టు. దేశం మొత్తం అందరూ నిరాశతోటి, నిస్పృహలతోటి బతకాలి. అది కాదన్నమాట. వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు చదివారా లేదా? వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు సమయం వృధా చేయకుండా చదివితే వాళ్ళకి మంచి ర్యాంక్ రాకపోయినా సరే అది విజయమే. కర్మణ్యేవాధికారస్తే. వాళ్ళు కర్మను వాళ్ళు చేశారా లేదా? మా ఫలేషు కదాచన. ఫలాల్ని ఆశించకూడదు. సో, ఆ విధంగా మనం తెలుసుకోవాలనమాట. విజయం అంటే కేవలం ర్యాంక్ వస్తేనో, లేకపోతే ఎక్కువ మార్కులొస్తేనో ఇదే విజయం గాదనమాట. ఆహ్, మన పని మనం చేశామా లేదా? మన తప్పు లేకుండా, మన ఆహ్, బద్ధకం లేకుండా, సమయం వృధా జేయకుండా అది జేస్తే అదే విజయం. అలాగే అనారోగ్యకమైన పోలికని వదులుకోవడం అన్నమాట. వేరు వేరు ఇతరులతోటి పోల్చుకోవడం మనల్ని మనం. ఇంతకుముందు ఒక సినిమా వచ్చింది అప్పట్లో. ఇరుగు పొరుగు వాళ్ళందరూ బాగుపడ్డారు. వాళ్ళు నగ, నట్ర ఇయన్నీ కొనుక్కున్నారు. ఆహ్, ఇంకా ఏంది మన పరిస్థితి ఎక్కడేసిన గొంగళ్ళు అక్కడిలాగే ఉంది. ఈ విధంగా వేరే వాళ్ళతోటి పోల్చుకోవడం అన్నమాట. వేరే వాళ్ళతో పోల్చుకోవటం గూడా మంచిది గాదు. మనతోటి మనల్ని పోల్చుకోవాలి. పోయిన సంవత్సరం నా పరిస్థితేంది? ఈ సంవత్సరం కొంచెం ఇంప్రూవ్ అయ్యానా లేదా? నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతాను. మనతో మనల్ని పోల్చుకోవాలి గానీ, వేరే వాళ్ళతోటి మనల్ని పోల్చుకోకూడదు. దానివల్ల మనకి మనశ్శాంతి లేకుండా పోవటమే గానీ, వేరేదుండదు. అందుకే ఈ ఎండ్రకాయలుంటాయి గదా! ఎండ్రకాయల్ని ఒక చోట నుండి వేరే చోటకి తీసుకెళ్ళాలంటే, దాని మీద వాళ్ళు ఒక మూత బెట్టరు. ఎండ్రకాయలన్నిటిని ఒక బొచ్చెలో ఏస్తారు. ఆ బొచ్చెని అలాగే తీసుకెళ్తారు. ఎందుకంటే, ఒక ఎండ్రకాయ ఆ బొచ్చె నుండి దిగి బయటికెళ్దాం అని ఎక్కుతుందనుకోండి పైకి, మిగతా ఎండ్రకాయలు దాని కాళ్ళు పట్టుకొని కిందకి లాగుతాయి. తర్వాత ఇంకోటి ఎక్కబోతుంటే మిగతావి లాగుతాయి. సో, ఆ విధంగా ఆహ్, ఒకళ్ళని ఒకళ్ళు ఆహ్, కుళ్ళుబోత్తనం అంటారు. లేకపోతే ఈర్ష్య. సో, ఇదెందుకు కలుగుతుంది? అనారోగ్యకరమైన పోలిక. మనిద్దరం ఒక చోటే ఉన్నాం గదా! నువ్వు పైకెలా ఎళ్తావు? రా కలిసుందాం. సో, ఇదన్నమాట. ఈ విధంగా అనారోగ్యమైన పోలికని వదులుకోవాలి. అలాగే ఎల్లప్పుడూ మనకి భగవంతుడు ఏమేమి ఇచ్చాడని లెక్కేసుకోవాలి గానీ, ఏమి ఇవ్వలేదని లెక్కేసుకోకూడదు. ఒక అబ్బాయి వాళ్ళ నాన్నతో బాగా గొడవ పడ్డాడనమాట. నాకు బూట్లు కొనిపించు అని. వాళ్ళ నాన్న "అరేయ్! నా దగ్గర డబ్బులు లేవు చెప్పులు కొనుక్కో ఈసారికి వచ్చే ఏడు కొంటానులే బూట్లు." అంటే "లేదు లేదు నువ్వన్నీ ఎప్పుడు ఇలాగే చెబుతుంటావు. అసలు ఏది నాకు సరిగ్గా చెయ్యవు" అని చెప్పి వాళ్ళ నాన్న మీద కోపంతోటి బజార్‌లోకెళ్ళి నడుస్తూ ఉన్నాడు. ఎదురుగా ఇంకొక అబ్బాయొచ్చాడనమాట. ఆ అబ్బాయికి 2 కాళ్ళు లేవు. 2 కాళ్ళు లేవు. ఈ 3 చక్రాల బండిని ఆహ్, తిప్పుకుంటూ దాని మీద వస్తూ ఉన్నాడనమాట. ఈ అబ్బాయికి ఒక్కసారిగా అనిపించిందనమాట. నాకు 2 కాళ్ళు ఉన్నాయి. నాకు బూట్లు లేవు అని నేను బాధపడుతున్నాను. ఈ పిల్లాడు చూడు ఈ పిల్లాడికి 2 కాళ్ళు గూడా లేవు. నాకు కనీసం భగవంతుడు కాళ్ళిచ్చాడు. సో, ఈ విధంగా
మనకి ఉన్న వాటిని మనం లెక్క పెట్టుకోవాలన్నమాట. ఉన్న వాటిని భగవంతుడు నాకు ఒక మంచి కుటుంబాన్నిచ్చాడు, పిల్లల్నిచ్చారు. అందులో లోపాలుండొచ్చు. భర్తలో లోపాలుండొచ్చు, పిల్లల్లో లోపాలుండొచ్చు. ఎయ్యో ఒకటి. కాకపోతే మంచివెన్నున్నాయి అనేది మనం చూసుకోవాలన్నమాట. భగవంతుడు మనకి ఏమేమి ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు. వాటన్నిటిని లెక్క పెట్టుకోవాలి. అలాగే అందరూ ఏమనుకుంటారు, జనాలు నా గురించి ఏమనుకుంటారు, నలుగురు ఏమనుకుంటారు అని ఎక్కువగా బాధపడకూడదనమాట. నలుగురికున్నది నోరు. వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఏ మంచి పని చేసినా అంటారు, చెడు పని చేసినా అంటారు, ఏ పని చేసినా అంటారనమాట. వాళ్ళ అబ్బాయి పొరుగురెళ్లి ఒక గాడిదను కొనుక్కొని తిరిగొస్తున్నారనమాట. గాడిదను కొనుక్కుందే బరువులు మోయటానికి. అందుకని చెప్పి వాళ్ళ నాన్న ఎక్కాడు. అబ్బాయిని ముందు కూర్చోబెట్టుకున్నాడు. ఇద్దరు నడిచొస్తున్నారు. ఒకాయన ఎదురొచ్చాడు. ఎదురొచ్చి, "మీ ఇద్దరికి సిగ్గుందా? ఒక్క గాడిద మీద ఇద్దరు మనుషులెక్కి నడుస్తున్నారు. ఎలా మోస్తుందది" అని. సరే అని జెప్పి వాళ్ళ నాన్న దిగాడనమాట. వాళ్ళ నాన్న దిగి పిల్లాడు గాడిద మీద కూర్చున్నారు. నడుస్తూ ముందుకెళ్తున్నారు. ఇంకొక ఆయన ఎదురొచ్చాడు. ఆ పిల్లాడిని తిట్టాడనమాట. నాన్నని నడిపిస్తావా? నువ్వేమో దర్జాగా కూర్చొని గాడిద మీద నాన్నని నడిపిస్తావా అని జెప్పి ఆయనెళ్ళిపోయాడు. సరే అని జెప్పి వాళ్ళ నాన్న ఎక్కాడు. ఆ పిల్లాడిని నడిపిస్తున్నాడనమాట. ఇంకొకళ్ళు ఎదురొచ్చి, "చిన్న పిల్లాడిని నడిపిస్తూ నువ్వెలా ఎక్కుతున్నావు? సిగ్గు లేదు" అని జెప్పి ఆయనెళ్ళిపోయాడు. ఇలా కాదని జెప్పి ఇద్దరు నడవడం మొదలుపెట్టారు. ఇంకొకాయన ఎదురొచ్చి, "గాడిదను కొనుక్కొని గాడిదను ఖాళీగా నడిపిస్తున్నారే, మీకు ఏం ఉపయోగం గాడిదను కొనుక్కొనని." సో, మనం ఏది జేసినా గానీ జనాలు ఏదో ఒకటి అంటూనే ఉంటారనమాట. సో, వాళ్ళేదో అంటున్నారు గదా అని జెప్పి మనం మన పరిస్థితుల్ని ఆహ్, మంచి చేయాలని తెలుసు మనకి. వాళ్ళేదో అంటారని జెప్పి మనం ఆ మంచి జేయకుండా ఉంటామనమాట. యాత్రలో డాన్స్ జేయండని జెప్పాననమాట. "వద్దు ప్రభుజీ, ఈళ్ళు అందరూ ఇంటికెళ్ళి నాకు పేర్లు బెడతారు. అందరూ నవ్వుతారు మమ్మల్ని జూసి" అని ఒక మాతాజీ అన్నారనమాట. మనం ఆ విధంగా ఆహ్, ఉండకూడదు. మంచి ఏది అని మనకు తెలిస్తే దాన్ని చేయటమే అనమాట. జనాలు వాళ్ళు ఏదో ఒకటి అంటారు. నార్త్ ఇండియాలో ఈ ఉత్తర భారతదేశంలో ఆహ్, ఎవరన్నా చనిపోయారనుకోండి, వాళ్ళని పాడె మీద పెట్టి నలుగురు భుజాల మీద తీసుకెళ్ళేటప్పుడు అందరూ రామ్ నామ్ సత్యై, రామ్ నామ్ సత్యై అంటారనమాట. అంటే రాముడి యొక్క నామమే నిజం. మిగతావేవి నిజం గాదని జెప్పి. సో, అదేదో చివర్లో అనే బదులు జీవితాంతం జేయొచ్చు గదా! జీవితాంతం రామనామం జేసుకోవచ్చు గదా! రామనామం రాసుకోవచ్చు. రామకోటి, హరే కృష్ణ మహామంత్రం జపం జేస్తే అందులో హరే రామ అనొస్తుంది. సో, జీవితాంతం రామనామం జేసుకోకుండా కేవలం చచ్చిపోయినప్పుడే రామనామ సత్యయి అని అనాల్సిన అవసరం లేదనమాట. మనం అనుకుంటాం, నేను జీవితాంతం హరినామం జపం పట్టుకొని మెడలో మాలేసుకొని ఎళ్తుంటే జనాలేమనుకుంటారు, పెద్ద భక్తురాలు బయలుదేరింది, జపం చేస్తుంది ఇది అని మన గురించి అంటారనుకోని మనం భయపడతాం. కానీ చివరికి ఆ నలుగురేమంటారు అనుకుంటాం. ఆ నలుగురేమంటారు పాడెత్తినాక రామనామమే నిజం అంటారనమాట. లేకపోతే మన పల్లెటూర్లలో గూడా చనిపోయినాక అది వాళ్ళని తగలబెట్టినాక ఆ బూడిదని అవంతా పారేసేటప్పుడు 4 చాటల్లో ఎత్తాలనమాట. మొత్తం ఆ బూడిదని. ఆ చాటలో ఎత్తి పారేసేటప్పుడు నారాయణ అని పారేయి అని చెబుతారు. సో, చివరికి వాళ్ళు జెప్పేది నారాయణ మంత్రమే జెయ్యని చెబుతారు. రామనామం జెయమని చెబుతారు జనాలు. అది వాళ్ళేదో అనుకుంటారని మనం భయపడకూడదు. తర్వాత ఇతరులకి లోపాలుండొచ్చు. వాళ్ళ లోపాల పట్ల మనం సానుభూతి కలిగుండాలనమాట. ఎవరితోటన్నా కలిసుండాలనుకోండి, వాళ్ళ స్వభావం మనకు నచ్చదు. వాళ్ళలో ఏయో లోపాలున్నాయి. భార్యలో లోపాలున్నాయి, లేకపోతే భర్తలో లోపాలున్నాయి. లోపాలున్నా సరే మనం జీవితాంతం కలిసుండాలి వాళ్ళతోటి. అటువంటప్పుడు వాళ్ళ లోపాలను మళ్ళీ మళ్ళీ ఎత్తి చూపిచ్చి, వాళ్ళ లోపాలని సరిదిద్ది, ఇయి చేసే బదులు కొన్ని మార్చలేమనమాట. కొంత స్వభావం మారదు. దాని బదులు వాళ్ళ పట్ల సానుభూతి కలిగి ఉండటం మంచిదనమాట. సానుభూతి కలిగి సర్లే ఈ జీవితం మనం ఇలా
వాళ్ళ పట్ల సానుభూతి అంటే వాళ్ళ యొక్క పొజిషన్‌లో మనల్ని పెట్టుకొని ఆలోచించాలన్నమాట. వాళ్ళ పరిస్థితిని గూడా వాళ్ళ సైడ్ నుండి గూడా ఆలోచించాలి. ఆలోచించి మనం జీవిస్తే అది కొంచెం ఈ కోపం రాకుండా ఉండటానికి తగ్గుతుందన్నమాట. అలాగే వాళ్ళలో లోపాలు చూసే బదులు వాళ్ళలో మంచి వెతకొచ్చు. ఎలాగైతే ఒక ఆయన చెబుతున్నారనమాట. మీరు పెద్ద కంపెనీకి ఓనర్ ఆయన. ఎంతోమంది ఉన్నారు. ఈళ్ళందరిని ఎలా మెయింటైన్ చేస్తున్నారండి మీరు? ఇన్ని వేల మందినంటే ఆయన చెప్పారనమాట. నేను జనాలతో మాట్లాడటం అంటే నాకు బంగారం కోసం వెతకడం. బంగారం ఒక గనిలోకెళ్ళి తవ్వుతున్నామనుకోండి. ఒక్క గ్రాము బంగారం రావడం కోసం మనం టన్నుల కొద్దీ మట్టిని తోడాలి. టన్నుల కొద్దీ మట్టిని తోడితే గాని ఒక గ్రాము బంగారం దొరకదు. కానీ ఎతుకుతుంది బంగారం కోసం, మట్టి గురించి కాదు. అదే విధంగా జనాల్లో లోపాలనేవి మట్టి లాంటివి ఎన్నో ఉంటాయి. కానీ మంచిదనేది ఒక బంగారం లాంటిదనమాట. ఆ ఒక్క మంచి గుణం కోసం ఇన్ని లోపాలున్నా సరే వాటన్నిటిని తవ్వి నేను ఆ చివరికి ఆ మంచి గుణం దగ్గరికి వెళ్తాను. ఆ విధంగా వాళ్ళలో మంచిని చూసి దాన్ని చూస్తున్నాను గాబట్టి ఇన్ని వేల మందిని గూడా నేను ఈ కంపెనీని మేనేజ్ చేయగలుగుతున్నానని ఆయన చెప్పారన్నమాట. ప్రభుపాదుల వారిలో ఈ లక్షణం ఉందన్నమాట. ప్రభుపాదుల వారిలో గూడా ఈ మంచిని చూసే లక్షణం ఉంది. మనం ప్రభుపాదుల వారు అమెరికాలో ఉన్నప్పుడు ఈ హిప్పీలు వాళ్ళకి లేని చెడు అలవాటు లేదు. వాళ్ళ వస్త్రధారణ గాని, బట్టలు ఉతుక్కోరు. ఉతకని బట్టలే వేసుకునేవాళ్ళు. గడ్డం జేసుకోరు. అంతా జుట్టు ఇంత ఎత్తున పెరిగి, డ్రగ్స్ తీసుకొని, ఈ విధంగా వాళ్ళు ఇంట్లో ఉండరు. అందరూ ఒక చోట ఏ రోడ్డు మూలనో పడుకోవటం, లేకపోతే ఎక్కడన్నా చర్చిల్లో కింద బేస్‌మెంట్ ఉంటుంది గదా! బేస్‌మెంట్‌లో పడుకోవడం. ఆహ్, మళ్ళీ పొద్దున్నే లేసి ఒక ఊరు నుండి వేరే ఊరికెళ్ళటం. ఈ విధంగా వాళ్ళ అటువంటి వాళ్ళని ఎవరు ఈళ్ళలో అన్ని అవలక్షణాలే ఉన్నాయని వాళ్ళ దగ్గరకు గూడా ఎళ్ళరనమాట. కానీ ప్రభుపాదుల వారు బంగారం కోసం వెతుకుతున్నారు. ఇన్ని లోపాలున్నాయి. అయన్నీ మట్టనమాట. తవ్వారు. చివరికి అరే! ఈళ్ళలో వైరాగ్యం ఉంది. ఈళ్ళలో ఇన్ని అవలక్షణాలున్నా సరే, వీళ్ళు ఇంటినొదిలేసారు. అమ్మానాన్నలని వదిలేసి బయటకొచ్చుంటున్నారు. అది అంత సులభం గాదు వైరాగ్యం. అది గూడా వైరాగ్యమే. కుటుంబ సభ్యులను వదిలేసి బయట అఫ్‌కోర్స్ వాళ్ళొచ్చిన కారణం భగవంతుడి కోసం గాదు. వాళ్ళకి అప్పట్లో వియత్నాం యుద్ధం జరుగుతుంది అమెరికాకి. వాళ్ళకి ఇవన్నీ నచ్చలేదనమాట. నచ్చక బయటకొచ్చేసారు. సర్లే ఏదో ఒకటి కనీసం ఇంటిని వదిలిపెట్టొచ్చారంటే అది గూడా ఒక రకమైన మంచి లక్షణమే వీళ్ళు. అలాగే వీళ్ళకి సంగీతం అంటే ఇష్టం. అది గూడా ఒక మంచి లక్షణం. వీళ్ళకి సంగీతం అంటే ఇష్టం గదా! వాళ్ళ వల్ల సంగీత పరికరాలుంటాయి గదా! అవన్నీ తీసుకొచ్చి ఈళ్ళందరి చేత హరే కృష్ణ మహామంత్రం కీర్తన చేపియొచ్చు గదా! ఆ విధంగా ప్రభుపాదుల వారు వాళ్ళందరిని పిలిపించి వాళ్ళ చేత కీర్తన చేయించారన్నమాట. అది ప్రభుపాదుల వారి యొక్క లక్షణం. ఆయన బంగారం వెతికారన్నమాట. మట్టి కోసం వెతకలేదు. మట్టి కోసం వెతికితే టన్నులుంటుంది. లోపాలు ఎన్నో ఉంటాయి. కానీ మనం వాళ్ళలో మంచి లక్షణాలేంటి అని చూసి వాటిని మీద ఎక్కువ శ్రద్ధ చూయించాలన్నమాట. ఈ విధంగా ఈ కోపం అనేది రకరకాల సమస్యలకి దారితీస్తుంది. మనం అనుకోవచ్చు, నాకు విసుగ్గా ఉంది గదా! విసుగ్గా ఉన్నప్పుడు ఎవరి మీద ఒకరు కోపం చూపిస్తే ఆ విసుగు పోతుంది గదండీ! కాబట్టి లేకపోతే ఆ కోపం చూయించకపోతే విసుగు పోదు అని మన మనసులో అనుకోవచ్చు. కానీ కోపం అనేది విసుగుకి పరిష్కారం గాదు. కోపం అనేది విసుగు వలన పుట్టింది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. విసుగు యొక్క ప్రతిస్పందన అనేది కోపం. అంతేగాని విసుగు యొక్క పరిష్కారం గాదు. కాబట్టి మనం ఆహ్, అర్థం జేసుకోవాలి. కోపం అనేది మన శరీరానికి
ఈ భౌతిక శరీరం ఉంది గదా! దీన్ని బలహీనపరుస్తుంది. అలాగే లోపల మనస్సు ఉంది గదా! మనసును గూడా బలహీనపరుస్తుంది. శరీరానికి రోగాలొస్తాయి. బాగా ఎక్కువ కోప్పడే వాళ్ళలో అరుగుదల తగ్గిపోయిద్ది. అలాగే విష పదార్థాలు టాక్సిన్స్ అంటారు. అవన్నీ బాగా పేరుకుపోతాయి శరీరంలో. అలాగే మనసు గూడా బాగా బలహీనపడుతుంది. అలాగే ఈ కోపం వల్ల మానవుల మధ్య సంబంధాలు తెగిపోతాయి. మనం చూడొచ్చు పక్కపక్కనే ఉంటారు. ఒక గదిలోనే ఉన్నారు. ఇద్దరు కోప్పడ్డారనుకోండి, పెద్ద పెద్దగా అరుస్తారు. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు. ఏముంది అంత పెద్దగా అరవటానికి పక్కనే ఉన్నాడుగా ఇనబడిద్ది గదా! చిన్నగా చెప్పినా ఇనబడిద్ది. ఎందుకంటే వాళ్ళ హృదయాలు దూరం అయిపోయినాయి. మనుషులు పక్కపక్కనే ఉన్నారు. కానీ హృదయాలు దూరం చేసిందా ఆ దూరం వల్ల పెద్దగా అరుస్తారనమాట. వినపడాలి వాళ్ళకి అవతల వ్యక్తి గాని. అలాగే భగవద్గీత చెబుతుంది. నరకానికి 3 ద్వారాలున్నాయి. మీరెవరన్నా గెస్ చేస్తారా? ఏమిటి ఆ ద్వారాలనేవి? నరకానికి వెళ్ళటానికి 3 ద్వారాలున్నాయి. మనస్సు, ఇంద్రియాలు, కామం. మనసు, ఇంద్రియాలు, కామం. ఓకే. ఇంకా? ఒకటి కరెక్టు. రమాదేవి మాతాజీ చెప్పిన దాంట్లో. అవునా ప్రభు? ఇంకా 2. మనస్సు, కామము, హరే కృష్ణ మర్చిపోయాను. ఓకే. మనం ఇంకా శ్లోకాల్లో అక్కడి దాకా రాలేదు. కామము, క్రోధము, లోభం అన్నమాట. ఈ 3. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభస్తస్మాదేతం త్రయం త్యజేత్. త్రివిధం నరకస్యేత 3 రకాలన్నమాట. నరకానికి ద్వారం. నాశనమాత్మన నాశనం చేస్తాయి ఇవి. ఏమేంటి? కామము, క్రోధము, లోభము. తస్మాదేతత్ త్రయం త్యజేత్. కాబట్టి ఈ మూడిటిని జయించాలి. ఈ మూడిటిని వర్జించాలి అని కృష్ణుడు చెబుతున్నారు. ఈ విధంగా ఈ క్రోధాన్ని గనక మనం జాగ్రత్తగా దాన్ని పరిష్కరించకపోతే అది లోపల లోపల మనల్ని తినేసిద్దనమాట. ఓకే. ఈ విధంగా ఈరోజు చూసాం మనం. కోపం ఎందుకొస్తుంది అనేది చూసాం మనం. కోపం ఎందుకొస్తుందంటే మన నియంత్రించాలనుకుంటాం. ఆ నియంత్రించడం కుదరకపోతే అప్పుడు కోపమొస్తుందని చూసాము. మన అంచనాలు, రకరకాల అంచనాలుంటాయి మన జీవితంలో. అలాగే అభిప్రాయాలు, నా మాట ఎవరో ఒకరు వినాలి. మనల్ని ఎవరన్నా అవమానించినా సరే విసుగు ద్వారా ఈ కోపం అనేదొస్తుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. మనం నియంత్రికులం కాదు. భగవంతుడు నియంత్రించేవాడు. మనం కేవలం భగవంతుడి చేతిలో ఒక పనిముట్టు మాత్రమే కాగలం. అలాగే మనకి భగవంతుడు బాస్. నేను దాసుడిని. నేను దాస్ అంతే. ఆ విధంగా సరైన భావన ఉండాలి. సేవా వృత్తి ఉండాలి. భోగ వృత్తి కాదు. ఇప్పుడు అది ఆగిపోతే మనం మాట్లాడితే వాళ్ళకి వినపడిద్ది. మీరు మ్యూట్ చేయండి. జయలక్ష్మి గారు మాట్లాడతారా ఇప్పుడు? ఓకే. మామీకి తెలియపోతే చూపిస్తుందిలే ప్రభుజీ. ఓకే. ఓకే. సరే. అలాగే మనం ఈ 6 చూసాం. అసమంజసమైన అంచనాలను మన వాస్తవికానికి దగ్గరగా పెట్టుకోవాలి అంచనాలు. అలాగే మనం చేసే పనే మనకి విజయం అన్నమాట. ఆ పని నుండి ఏదో ఆశించి చేయకూడదు. పని చేయటమే మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించడమే అదే విజయం. అలాగే వేరే వాళ్ళతోటి అనారోగ్యకరంగా పోల్చుకోకూడదు. అలాగే భగవంతుడు మనకేమి ఇచ్చాడనేది లెక్క పెట్టుకోవాలి గానీ, ఏమి ఇవ్వలేదని లెక్క పెట్టుకోకూడదు. అలాగే నలుగురు నా గురించి ఏమనుకుంటారని ఆలోచించకూడదు.
వేరే వాళ్ళ పట్ల సానుభూతి కలిగి ఉండాలి. వాళ్ళ స్వభావం అది. అది మారదు. దానితోటి కలిసి జీవించడం నేర్చుకోవాలి. అలాగే వేరే వాళ్ళలో ప్రభుపాదుల వారిల మట్టి కోసం గాదు, బంగారం కోసం ఎతకాలి. వేరే వాళ్ళలో మంచివి. అలాగే ఈ కోపం అనేది ప్రమాదకరం. మన శరీరానికి రోగాలొస్తాయి. అలాగే మనసు గూడా బలహీనపడుతుంది. అలాగే కోపం అనేది 3 ద్వారాల్లో ఒకటి. కామము, క్రోధము, లోభంలో ఒకటి. కాబట్టి దీన్ని జయించాలి. ఎలా జయించాలి అనేది కొన్ని చూసాం ఈరోజు. ఈ అంచనాలు వదిలేసుకోవటం, వేరే వాళ్ళతో పోల్చుకోకపోవటం, భగవంతుడి ఇవి ఒకటి. ఇంకా కొన్ని మనం వచ్చే వారం గూడా చూద్దాం.